చాలామంది అనుకుంటుంటారు మోకాల్లో నీరు పట్టేసినప్పుడు నీరు తీపించుకోవడం మంచిది కాదు అని. అది కరెక్ట్ ఏమో. ఎప్పుడు మంచిది కాదంటే ఇప్పుడే ఊర్లలో నార్మల్గా ఇట్లా మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో నీట్గా చేస్తున్నాము కాబట్టి దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ కానీ ఏం లేదు. ఇదంతా నీట్గా చేసి స్టెరైల్ సిరంజెస్తో చేస్తున్నాం. ఊర్లలో నార్మల్గా అక్కడ అట్లా తీసేసి దాంట్లో మళ్ళీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అట్లా తీపించుకోవడం మంచిది కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మోకాళ్ళు అంతా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది నీరు బట్టి. ఓకే, అట్లా ఎప్పుడు నీరు బయట తీపించుకోవద్దు. ఇట్లా ఆపరేషన్ థియేటర్లోనే స్టెరైల్గా మంచిగా తీపించుకోవాలి. అప్పుడు నీరు తీపించుకోవడం మంచిది కాదు. అట్లా బయట ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కానీ ఊర్లలో ఏమి మామూలుగా ఆపరేషన్ థియేటర్లో కాకుండా హాస్పిటల్ ఓపీడీస్లో కానీ అట్లా తీసినప్పుడు ఏమవుతుందంటే బయట ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది, లేదా వాళ్ళు యూజ్ చేసే నీడిల్స్ అవన్నీ స్టెరైల్గా ఉండవు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది చాలా. సో ఊర్లలో అట్లా ఎప్పుడు నీరు తీపించుకోకండి. అంతేగాని నీరు తీపించుకోవడం చెడు అని మాత్రం అనుకోవద్దు. ఎక్కువ రోజులు అక్కడ నీరు ఉంటే ఇంకా ఆ పొరను ఎక్కువ తినేసి గుజ్జు ఎక్కువ అరిగిపోతుంది. అండ్ నీరు వచ్చే కండిషన్స్ ఎందుకు ఉంటాయి, ఒకటి అరుగుదల వల్ల వస్తుంది, లేదా టీబీ వల్ల ఏమైనా రావచ్చు. సో నీరు ఎందుకు ఉంది అనేది మనం తొందరగా కనుక్కోవాలి. ఇప్పుడు మీకు అవన్నీ టెస్ట్ చేసేసినాము, అవన్నీ నెగిటివ్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఆ పొర తగ్గించడానికి మనం పిఆర్పి చేస్తున్నాం.